అండి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాలో నుండి సెకండ్ సాంగ్ అయితే ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది? చాలా క్యూట్ గా అనిపించింది. నడుచుకుంటూ వస్తుండే ఈ మధ్య ఒక డైలాగ్ అయితే పాపులర్ అవుతుంది. వాడు నాటు 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 ఏదో నార చుట్టిన నాటు బాంబు అని అలా కనపడ్డాడు. ఆ డైలాగ్ ఎవరు అన్నారు మరి? అసెంబ్లీలో అన్నారా, బయటకు వచ్చిన అన్నారా, పొలిటికల్ యాంగిల్ పడ్డ డైలాగా? ఎవరో రివ్యూవర్ అంటే మంచి జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు. నార చుట్టిన నాటు బాంబు లాంటి వాడు పవన్ కళ్యాణ్ అన్నారు. సార్, మీరు ఇచ్చిన ఈ పదాన్ని నేను కొల్లగొట్టి నాదిరో అనే పాటకు సంబంధించింది కొల్లగొట్టి నాడురో అనే పాట రాసుకుంటున్నాను. దాంట్లో ఈ పదం వాడుకుంటున్నాను. మీరేమని అనుకోండి, ఈ పదం అయితే నేను వాడుకుంటున్నాను. సూపర్గా అనిపించింది. గతంలో తాతలు అమ్మమ్మలు మన టైంలో అమ్మ నాన్నలు కూడా కాదు, తాత ముత్తాతల టైంలో ఇట్లా వీళ్ళు దూరంగా చూసుకుంటా, అంటే పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా, దూరంగా చూసుకుంటూ వాళ్ళ మనసులోని భావాలను ఏ టైప్లో అయితే పలికించుకుంటారో కళ్ళతోటి ఫేస్లో కనిపించుకుంటూ, ఆ భావాలు ఈరోజు బయటికి పడ్డాయేమో అనే ఫీలింగ్ కలిగింది అనమాట. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానీ, పెళ్లి అయిన తర్వాత కుటుంబం మధ్యలో ఉన్న భార్యని, తన ఇళ్ళని, ప్రియురాన్ని ఇట్లా పక్కకు పిలవటానికి ఇలా కళ్ళతోటి చూసుకుంటా, సైకిల్తోటి చూసుకుంటా ఎలా మాట్లాడుకుంటారో ఆ పదాలు ఇలా పాట రూపంలో బయటకు వచ్చినాయి అనిపించింది. సూపర్గా అనిపించింది నాకైతే పాట. నెక్స్ట్ రాహుల్ సిప్లిగంజ్ మంచి బేస్ వాయిస్ తోటి చాలా బాగా ఇచ్చాడు. ఇంకా అనసూయ ఉన్నది, ఇంకో అమ్మాయి ఉన్నది, అలాగే మెయిన్ హీరోయిన్ కూడా కనపడుతున్నది. స్టెప్స్ అయితే ఎక్కడ ఎక్కువ కనపడలేదు. అనసూయ అని ఇంకో అమ్మాయితో కొంచెం కనపడేది. ఫుల్ సాంగ్ వీడియో రూపంలో వస్తే బాగుండనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మరి వాళ్ళిద్దరి మధ్యన పవర్ స్టార్ ఎగురుతుంటే రచ్చ ఉంటుంది కాబట్టి ఫుల్ సాంగ్ వీడియో రూపంలో త్వరలో సినిమా రిలీజ్ అవ్వడానికి వీడియో రూపంలో రావాలనుకుంటా ఈ సాంగ్ అయితే. ఎందుకంటే ఫస్ట్లో ఇంకేదో కనపడ్డది, తర్వాత మధ్యలో చేరేసి కొల్లగొట్టి నాదిరో అన్నాడు. అనసూయ గురించి ఇంకెవరి గురించి అనుకున్నాం, కానీ మెయిన్ హీరో గురించి పాడుతున్నా, హీరోయిన్ గురించి పాడుతున్నాడని అర్థమైంది. పాట బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నది. రాహుల్ సిప్లిగంజ్ గొంతు అయితే చాలా బాగుంది. ఎందుకంటే అన్నయ్యగా గొంతు ఇచ్చాడు కాబట్టి కొల్లగొట్టి నాదిరో అని చెప్పేసి. సో అన్నయ్య అమ్మాయి మెయిన్ హీరోయిన్ గురించి పాడుకుంటున్నట్టు చాలా బాగున్నది. నెక్స్ట్ అసలు ఆయన నడుచుకుంటూ వస్తుంటే అంటారు 6 అడుగుల బుల్లెట్, కొదమ సింహం, కొనిదెల సింహం నేను పేరు పెట్టుకున్నాను. సో అవన్నీ కనపడుతున్నాయి ఆయన నడకలు. అలాగే పాటలో అక్కడక్కడ కర్ర తిప్పుతూ ఇట్లా నెల మీద కొట్టిన సన్నివేశాలు కూడా చూస్తుంటే నిజంగా ఖచ్చితంగా కొల్లగొట్టి నాదిరో కాదు అన్న, నీ గురించి నేను చెప్తున్నా. కొల్లగొట్టిన హడుర్రో, కొల్లగొట్టిన హడుర్రో, కథం కాదు, కొనిదెల సింహం నడుచుకుంటూ వస్తుంది అన్నట్టుగా చాలా బాగుంది. నాకైతే పాట నచ్చింది. సూపర్ సాంగ్, సూపర్ మ్యూజిక్. రాహుల్ సిప్లిగంజ్ నీకు సెల్యూట్ రా బాబు. రాసిన వాళ్ళు కానీ ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా బాగుంది సార్. మీరు ఈ కొల్లగొట్టి నాదిరో అన్నందుకే నాకు కొల్లగొట్టి నాడురో అనే థాట్ వచ్చింది. సో పవన్ అన్న గురించి నేను రాసుకోబోతున్నా, త్వరలో వీడియో పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు? ఖచ్చితంగా మార్చిలో ఎండలు ఎంత కొట్టినా కానీ లోపల థియేటర్కి వెళ్ళి చల్లగా సినిమా చూసేసుకొని హ్యాపీగా బయటకు వచ్చేస్తాం. ఎటువంటి డోకాలేదు, ఎటువంటి డౌట్ లేదు. అలా అని చెప్పేసి పవన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఎన్ని ఊహలు పెట్టుకోండి. తెలుగు సినిమాగా వస్తున్నాడు, తెలుగు సినిమాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమా వకీల్ సాబ్ కానీ, ఆ తర్వాత అంతకుముందు వచ్చిన సినిమాలు కానీ ఎలా అయితే హిట్ కొడుతున్నాయో అంతకు మించిన హిట్ కొట్టబోతున్నాడు. ఎందుకంటే చరిత్రలో ఉన్న స్టోరీలో రాబోతుంది కాబట్టి హరిహర వీరమల్లు అని టైటిల్తో. సో చరిత్ర గురించి చెప్పబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమా అయితే వస్తుంది, చాలా మంచి సినిమా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన క్రిష్ డైరెక్టర్ తప్పుకున్నాడు అంటారు. ఎక్కడ తప్పుకోలేదన్న సినిమాలో క్రిష్ ఖచ్చితంగా ఉంటాడు, ఆయన డైరెక్షన్లో నడుస్తుంది. చిన్ని కృష్ణ కూడా ఉన్నట్టు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎందుకంటే చరిత్ర కాబట్టి కొన్ని సన్నివేశాలు కొందరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు, ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. ఇద్దరు డైరెక్టర్లు. సో ఒక్క పవర్ స్టార్ని హ్యాండిల్ చేయలేడు ఒక డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి పవర్ స్టార్ స్టామినా ఏంటో. ఖచ్చితంగా మార్చిలో మండే ఎండలు కొడుతుంటే చల్లగా సినిమా థియేటర్కి వెళ్ళి మంచి కుటుంబ వాతావరణంలో చరిత్రకు సంబంధించిన సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఎండాకాలం మార్చిలో బ్లాక్ బస్టర్ అయితే అందుకుంటాం మనం ఖచ్చితంగా. హాయ్ అండి. హలో. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాలో నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది, ఫుల్ సాంగ్. ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చేటప్పటికి చాలా ఎక్సైట్ అయ్యాం నిజంగా. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా, దగ్గరగా 2-3 years అవుతుంది అనుకుంటా ఆయన మూవీ నుంచి ఒక సాంగ్ వచ్చి. కాకపోతే ఏంటంటే ఇది రెండో సాంగ్ హరిహర వీరమల్లు నుంచి. కాకపోతే కొద్దిగా డ్యాన్స్ నెంబర్లో ఉన్న సాంగ్ కాబట్టి కొద్దిగా అందులో అనసూయ గారు, నెక్స్ట్ హీరోయిన్, ఈ విజువల్స్ అన్నీ ఉండడంతో చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే కొద్దిగా అనసూయ గారితో పాటు పేరింగ్ ఇంకొకరు పెట్టారు కదా, వాళ్ళు కూడా సేమ్ హైట్ ఉండుంటే కొంచెం బాగుంది చూడడానికి. అంటే మన సాధారణ బాలీవుడ్ సాంగ్స్ చూసుకుంటే ఇద్దరు కలిసి సేమ్ ఒకే విధంగా డ్యాన్స్ చేస్తారు, ఒకే స్టెప్స్ తోటి. అలా చాలా పాపులర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి బాలీవుడ్లో. ఆ టైప్లో ఉండేదేమో అని నాకు అనిపించింది. అదొక్కటే అనసూయ గారు హైట్లో ఉన్న వాళ్ళన్నా తీసుకోవాలి, లేదంటే ఆవిడ ఇంకొకరు యాక్టర్ ఉన్నారు కదా, ఆవిడ హైట్లో ఉన్న వాళ్ళని అనసూయ గారి బదులు ఎవరో ఒకళ్ళు తీసుకుని ఉంటే, అంటే ఇప్పుడు యువతరానికి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరన్నా తీసుకుని ఉంటే ఇంకా కొంచెం సాంగ్కి ఇంకా మంచి లుక్ వచ్చిందని అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి వరకు కానీ ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్ వరకు అయితే మట్టికి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సో సాంగ్ చూసిన తర్వాత ఫిలిం పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు?
అంటే యాక్చువల్గా ఈ మనకి పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్కి ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఏ సినిమా చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. మనం ఈ సాంగ్ చూసాక మళ్ళీ కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సాధారణంగా ఇదివరకు ఉన్న ఎక్స్పెక్టేషన్సే అది అలాగే ఉంటాయి, అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎన్ని మూవీస్ వచ్చినా సరే, ఆయన ఎన్ని మూవీస్ చేసినా సరే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు ఒక మార్క్లోనే వెళ్తూ ఉంటాయి. అది సో ఫస్ట్ సింగిల్ మాట వినాలి బాగుందా, ఇది బాగుందా కొల్లగొట్ట? అంటే రెండు రకాలుగా ఉన్నాయి కదా మేడం. మన ఫస్ట్ సింగిల్ ఏమో కొంచెం మన చిల్ అవుతున్నట్టు, మన ఒక చిన్న ఇదివరకు గతంలో మన ఖుషి టైంలో వచ్చిన సాంగ్స్ టైపు బై బై ఏ బంగారు రమణమ్మ ఆ టైప్లో ఆ చిల్ అవుతున్న ఫ్లేవర్ తీసుకొచ్చారు. ఇది చూసుకుంటే కొద్దిగా మనకి ఇంకొంచెం ఇది ఒక అంటే రీసెంట్గా మనం కాటం రాయుడు ఆ టైంలో వచ్చిన సాంగ్స్ ఆ టైప్లో ఫ్లేవర్ లాగా అనిపించింది. సో ఒక్క మాటలో హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? ఈ వెయిటింగ్ అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూసి అబ్బో చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ ఆయన చూసుకోవడానికే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. రిలీజ్లు సినిమాలు వస్తేనే ఎగబడి వారు చూస్తున్నారు. మరి అలాంటిది ఆయన చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద, అందులోనూ మంచి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న సినిమా, ఖచ్చితంగా ఆ రోజు థియేటర్లు బద్దలవడం ఖాయం.